రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ఇక నెక్స్ట్ లైనప్లో ఉన్న సినిమాలను పట్టాలెక్కించబోతున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయి కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది. సలార్ 2, స్పిరిట్ ఈ ఏడాది చివరిలో మొదలు కానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి. ఇక హను రాఘవపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వెళుతుంది, అసలు ఈ సినిమాకి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయా లేదా అనే విషయాలపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ విషయాలపై హను రాఘవపూడి కొంత సమాచారమిచ్చారు. ఈ మూవీ తన గత సినిమాలు మాదిరి లవ్ స్టోరీ కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఉండబోతుందట. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించబోతున్నారట. యుద్ధం బ్యాక్డ్రాప్తో సినిమా కథ ఉండబోతుందట. ఇక ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారని, ఆల్రెడీ 3 సాంగ్స్ని కూడా రెడీ చేసేశారని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్తో ఈ మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి. కాగా హను రాఘవపూడి చివరిగా సీతారామం వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు కృష్ణగాడి వీర ప్రేమగాథ, అందాల రాక్షసి, లై, పడిపడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు. మరి ఇన్నాళ్లు ప్రేమ కథలతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ప్రభాస్తో పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కించి ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.